మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుతో కలిసి అసెంబ్లీకి ముట్టడికి యత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రైతులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కూడా భూ నిర్వాసితులను పట్టించుకోలేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. 2015-16లో ప్రారంభించినటువంటి కోటా జనాక ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తిగాక అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు, భూ నిర్వాసితులకు రూపాయి పరిహారం రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు కోటా జనాక ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పిప్పలపట్టి గ్రామ రైతులు అక్కడ 1200 ఎకరాల భూమి ఇస్తే కేవలం 200 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. మిగతా భూమికి పరిహారం రాలేదు. ఆదిలాబాద్ లో ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా, దరఖాస్తులు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. రాష్ట్ర రాజధానికి తమ బాధ చెప్పుకుందామని ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటూ హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి రైతులు వస్తే ఆ రైతులను ఈ రోజు పోలీసులతో ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి బాధ చెప్పుకుందామని, ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కలిసి పరిహారం అడుగుదామని రైతులు కలవడానికి వస్తే ప్రభుత్వం ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటాయి, కానీ రైతులకు పరిహారం ఇవ్వడానికి మాత్రం వీళ్ళకు మనసు ఒప్పుతలేదు. కాంట్రాక్టర్కు పేమెంట్ ఇస్తే, కాంట్రాక్టర్లకు చెక్కులు ఇస్తే కమిషన్లు వస్తాయి, కానీ రైతులకు ఇస్తే మాకేమొస్తుంది అనుకుంటున్నదో. గతంలో టీఆర్ఎస్ అట్లనే చేసింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లనే చేస్తుంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోటా జనాక ప్రాజెక్టు పరిధి కింద ఉన్నటువంటి రైతులందరికీ వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ పూర్తి కావాలి. 2015-16లో ప్రారంభించినటువంటి కోటా జనాక ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తిగాక అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు, భూ నిర్వాసితులకు రూపాయి పరిహారం రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు కోటా